మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే వెల్లుల్లిపాయలు ప్లస్ చిన్న ఉల్లిపాయలు వేసి చేసిన ఒక పులుసు. దీనికి కావాల్సిన పదార్థాలు యాజ్ ఇట్ ఈజ్ మీరు రోజు వాడే స్పైసెసే. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు ప్లస్ చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, టమోటాలు, తర్వాత కరివేపాకు. నెక్స్ట్ చింతపండు పులుసు. యాక్చువల్గా నేను చింతపండు నానబెట్టి కొంచెం సేపు నేను పులుసు తీసి విడిగా ముందే ఉంచేసుకున్నాను. కావలసినంత తీసుకోవచ్చు మనం. తర్వాత నూనె, తాలింపుకి కావాల్సిన నూనె. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టిన తర్వాత దానిలో నూనె వేయాలి. కావలసినంత నూనె వేసుకోండి, మీకు మీ అలవాటుని బట్టి. నేనైతే కొద్దిగా వేసాను. తర్వాత దానిలో మనం రెడీగా ఉంచుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా, అవన్నీ వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత, ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత దానిలో చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు వేసుకుని కొంచెం వేగిన తర్వాత, కొద్దిసేపు వేపిన తర్వాత నెక్స్ట్ వీలైతే కనుక మీరు చిన్న ఉల్లిపాయలు తీసుకుని వాడడం మొదలు పెట్టండి, బాగుంటుంది అది. దానిలో మనం ఒలిచి ఉంచుకున్న వెల్లుల్లిపాయ రబ్బలను కూడా వేసేసుకొని అవి కూడా బాగా కొంచెం వేగే వరకు వేయించాలి. యాక్చువల్గా ఇది ఎందుకు మంచిదంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి వెల్లుల్లిపాయలు మనకి ఆరోగ్యానికి, హెల్త్కి బాగా మంచిది, బాగుంటాయి. అందువలన అవి వాడచ్చు. నెక్స్ట్ చిన్న ఉల్లిపాయలు అవి కూడా మంచివి. మనం పెద్ద ఉల్లిపాయలు ఎక్కువ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ కరివేపాకు వేద్దాం. తర్వాత టమోటాలు వేసి బాగా కలిపి టమాటా మగ్గిన తర్వాత నా దగ్గర సాంబార్ పొడి ప్లస్ తమిళనాడు సాంబార్ పొడి ప్లస్ ఆంధ్ర కూరకారం రెండు ఉన్నాయి నా దగ్గర. నేను రెండు వాడతాను, అందువల్ల రెండు మిక్స్ చేసి వేసాను. మీకు అవకాశం ఉంటే మీరు అలాగే మిక్స్ చేసి వాడండి. లేదు మీ దగ్గర ఓన్లీ ఏ కారం ఉంటే ఆ కారం ఉన్నా కూడా మీరు వాడచ్చు. తమిళనాడు కారం వాడడం వల్ల, సాంబార్ పొడి వాడడం వల్ల ఏంటంటే ప్రయోజనం, కొంచెం పులుసు థిక్గా వస్తుంది, బాగుంటుంది అది. అందువల్ల అది వాడతాను నేను. తర్వాత ఉప్పు, పసుపు, కారం, ఈ మూడు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత కొంచెం కారం బాగా వేగిన తర్వాత చింతపండు ఆల్రెడీ నేను రసం తీసి పెట్టేశాను, అది నేను వేసాను. దాన్ని మీరు వాటర్ తోటి పులుపు మీకు ఎంత కావాలో, పులుసు బాగా మరగాలి కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకుని తర్వాత అది బాగా మరిగిన తర్వాత మరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకుని తర్వాత దాన్ని లిడ్ తోటి క్లోజ్ చేసి ఉంచండి. తర్వాత ఒక 10-15 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి చూసి మనం నూనె పైకి వచ్చినట్టు కనిపిస్తుంది మనకి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం వేరే బౌల్లోకి తీసుకుని దానిలో మళ్ళీ కొంచెం కొత్తిమీర కావాలంటే గార్నిష్ చేసుకుంటే చిన్న ఉల్లిపాయలు ప్లస్ వెల్లుల్లిపాయల కులంబు రెడీ. వేడివేడి అన్నంతో విత్ సైడ్ డిష్ తోటకూర వేపుడు ప్లస్ పుదీనా చట్నీ తోటి తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది నాకు కామెంట్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.